వెల్కమ్ టు శ్రావణి స్టోరీ నెస్ట్. హద్దులు లేనిది ప్రేమ పార్ట్ 6. లిల్లీ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న కిటికీ దగ్గర ఒక వ్యక్తి వెనక్కి తిరిగి నిటారుగా నిలబడి ఉన్నాడు. అతని దేహం ఎవరినైనా ముగ్ధమోహల్ని చేసే ఒక బలమైన కాంతిని విరజిమ్ముతున్నట్లుగా ఉంది. అతని మణికట్టు మీద ఎల్ అనే అక్షరం పచ్చబొట్టు ఉంది. లిల్లీ ఒక్క క్షణం పాటు అతన్ని చూసి మైమరిచిపోయింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. అతని చూపు సమ్మోహనాభరితం. గుండె చప్పుడు మాత్రమే వినపడేంత నిశ్శబ్దం ఏర్పడింది. మీరు? లిల్లీ ఒక ఆశ్చర్యంతో అడిగింది. ఎవరతను? ప్రతిసారి ఎందుకు ఆమెని కాపాడుతున్నాడు? ఆ రోజు ఈమె కోసమే పెట్టినట్టు ఆ కారు, ఈరోజు చీకట్లను తొలగించే సూర్యుడిలా నా కోసమే ఉన్నట్టు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ లిల్లీ కూర్చోడానికి ప్రయత్నించింది. నొప్పితో పడిపోబోయింది. 2 బలమైన చేతులు తనని పట్టుకున్నాయి. నేను లియో, కూర్చో. తనని జాగ్రత్తగా కూర్చోపెట్టి ఒక తలగడ వెనక పెట్టి దుప్పటి కప్పి నిలబడ్డాడు. ఆ సమయంలో లియో ఇలా అనుకుంటున్నాడు. ఆహా, ఎంత సుకుమారి! పాలమీగడలా ఉంది ఈమె శరీరం. తామరాకుల వంటి కళ్ళు, నేరేడు పండ్ల వంటి కనుగుట్లు, ఒత్తైన నల్లటి పొడవాటి కురులు, సన్నని దేహం, తెల్లని చర్మం, సువాసనాభరితమైన శరీరం. ఆహా, యుద్ధాలు చేసినా తప్పులేదు ఈమె కోసం. అతని స్పర్శ ఒంటిలో ఒక కరెంటు పుడుతోంది. ఎప్పుడూ అతని చేతుల్లో అలాగే ఉండిపోవాలనిపిస్తోంది. లియో అయితే ఇతనే లియోనా? ఇటువంటి వ్యక్తిని నేను కనీసం చూడలేదా? ఇతను ఎందుకింత అభిమానం చూపిస్తున్నాడు నా మీద అని ఆలోచిస్తోంది లిల్లీ. లియో ఎలా ఉంది ఇప్పుడు? లిల్లీ పర్వాలేదు. ఇంతలో ఒక ఫోన్ రింగ్ శబ్దం. లియో ఫోన్ రింగ్ శబ్దం వారి ఏకాంతానికి ఆటంకాన్ని కలిగించింది. క్షమించమన్నట్టు ఆమె వైపు చూసి బయటకు వచ్చాడు లియో. లియో ఫోన్ ఎత్తి ఏం మాట్లాడకుండా నిలబడ్డాడు. ఈ ఫోన్ని అతను ఊహించాడు. ఒక కటువు గొంతు అటు నుంచి. హలో మిస్టర్ లియో, నేను మిసెస్ ఛాయాని. లిల్లీ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి కలుద్దామా? లియోకి ఆమెని కలవడం ఇష్టం లేదు. కలిసిన మరుక్షణం తనని ఏం చేస్తాడో అనే ఒక ప్రశ్న. ఇప్పుడే చెప్పండి. మిసెస్ ఛాయ ఒక్క క్షణం సంశయించింది. అయినా తనకింకో అవకాశం రావడం కష్టం అనుకుని, నేను లిల్లీకి సవితి తల్లిని అయినప్పటికీ తల్లిలా చూసుకున్నాను. ఒక తల్లిగా నేను ఇలా చెప్పకూడదు, కానీ మిమ్మల్ని మోసం చేయడం సరికాదని ఈ నిజాన్ని మీకు చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను. తను ఇప్పటికే చాలా మందితో ప్రేమలో పడింది. 3 సార్లు గర్భాన్ని నేనే దగ్గరుండి తీయించాను. తనని పెళ్లి చేసుకోవాలని మీ ఆలోచనని ఇంకొకసారి పరిశీలన చేసుకోండి. మీ తల్లిదండ్రులు మా కుటుంబంతో సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మా 2వ అమ్మాయి రియాని మీరు పెళ్లి చేసుకోవచ్చు. రియా చాలా మంచిది, బుద్ధిమంతురాలు. ఆలోచించి చెప్పండి. లియో అమాయకుడు కాదు. ఆమె ప్రణాళికలు లెక్కలు అన్నీ ముందే పసిగట్టేశాడు. ఫోన్ పెట్టేసి లోపలికి లిల్లీ దగ్గరకు వెళ్ళాడు. లిల్లీ అతన్ని చూసి నవ్వి, నన్ను ఎవరు కాపాడారు? మీరిక్కడికి ఎలా వచ్చారు? నన్ను ఎందుకు వాళ్ళు కిడ్నాప్ చేశారు? మా నాన్నగారిని చూడాలి నేను. లియో, వాళ్ళు డబ్బు కోసం నిన్ను కిడ్నాప్ చేశారు. మా మనుషులు డబ్బులు ఇచ్చి నిన్ను కాపాడారు. తర్వాత వాళ్ళని పోలీసులకు అప్పగించాం. మీ నాన్నగారు బాగున్నారు, నేనే తీసుకెళ్తాను. ఆమె ఇన్నాళ్ళు కలిసి ఉన్న మనిషి ఇంతటి నీచానికి దిగజారిందని చెప్పడం అతనికి ఇష్టం లేదు. తన తండ్రి గురించి విని తన మనసు కుదిరిపడింది. చిరునవ్వుతో థ్యాంక్ యూ అని చెప్పింది. లియో, నన్ను ఈరోజు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఏంటి మనిషి థ్యాంక్ యూ చెప్తే పెళ్లి చేసుకుంటావా అంటాడు? అది ఈరోజే. మన లిల్లీ ఏం చేస్తుంది ఇప్పుడు? ఈ కథ ఎటు మలుపు తిరుగుతుందో చూద్దాం. మన కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే కనుక వెంటనే మన వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.